తాను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు తాజా మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజయం కోసం అహర్నిశలు శ్రమించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీగా ఈ ప్రాంత సమస్యలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం పార్లమెంట్ లో ప్రస్తావించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా విజయం సాధించిన కోరిక బలరాం నాయక్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి పట్టం కట్టారని, పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బారాస నాయకులు పాల్గొన్నారు. పోయిన 5 ఏళ్లు మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో సమస్యల కొరకు గళం విప్పే బయ్యారం ముక్కు పరిశ్రమ కావచ్చు, లేకపోతే అయితే గిరిజన యూనివర్సిటీ, చిరకాల వాంఛైన గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గళం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆస్వాదించి పార్లమెంట్కి పంపించింది. 5 ఏళ్ళు కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా, అంటే ఈ 5 ఏళ్ళ టైంలో అటువంటి 2 ఏళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా వెనుక తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా పనిచేశానని నేను భావిస్తూ ఉన్నా. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మహబూబాదే కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో, అంటే అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి కనీసం కొన్ని సీట్లు వస్తాయని భావించాం, కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరూ మార్పు అని అనుకున్నారు, కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనబడలేదు, ప్రజల్లో అది భావించలేదు. స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడ్డది. ఏదున్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం, ప్రజల సమస్యల కోసం పోరాటే వాళ్ళం. ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావనతో ఉండేవాళ్ళం కాదు. ఇవాళ గెలిస్తే ఉప్పొంగిపోయేవాళ్ళం కాదు, ఓడిపోతే కుంగిపోయేవాళ్ళం కాదు. కాబట్టి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబూబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు ఏ అక్కర వచ్చినా, ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా, ప్రశ్నించే గొంతుక నవ్వుతా, నన్ను దీవించండి అన్న. కానీ ఇవాళ ఎలక్షన్స్లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదేవిధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరినరో వాళ్ళ కోరిక తీరే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు, రకరకాల మహిళలకు 2,500 అన్నారు, తులం బంగారం అన్నారు, ఎన్నో అంటే హామీలు ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఎలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదిక మీడియా ముందు కూర్చొని ప్రతి ఒక్కరం కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన పోరాడతాం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా ముఖ్యంగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క కార్యకర్త చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు 7 నియోజకవర్గాల కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. కానీ ఏదున్నప్పటికీ కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే. ప్రజల పక్షాన నుండి ఖచ్చితంగా కొట్లాడతాము. దాంతోపాటు ఇవాళ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందన తెలియపరుస్తూ ఉన్నా. ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి. అంటే ఇంకా ఒక విధంగా ఇంకా గౌరవమైన స్థానంలోనే మహబూబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా చోట్ల కూడా మా బీఆర్ఎస్ పార్టీ 3rd ప్లేస్లో పోయిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ మహబూబాద్లో ఇవాళ గౌరవమైన స్థానంలో ఉందని భావిస్తూ ఉన్నా. ఏ విధంగా అయితే ప్రజలు ఇంతకుముందు ఆదరించారో అదేవిధంగా ఎప్పుడు కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ, ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ, ప్రజా గొంతుగా ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటా అని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటాను.